ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. ఏఐ నిందితుడు A1 నిందితుడు కేటీఆర్ తో పాటు A2 IAS అధికారి అరవింద్ కుమార్లపై ఛార్జ్ షీట్ వేసింది. A3 HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 యూకేకు చెందిన FUO సంస్థపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లు అక్రమంగా నిధులు బదిలీ చేసినట్లు ఛార్జ్ షీట్లో తెలిపింది ఏసీబీ. 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 55 కోట్లు బదిలీ చేసినట్లు ఏసీబీ చెప్పింది. రేసింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు, దీంతో రాజకీయ ప్రయోజనం పొందినట్లు ఏసీబీ గుర్తించింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A1 నిందితుడు కేటీఆర్ తో పాటు A2 IAS అధికారి అరవింద్ కుమార్లపై ఛార్జ్ షీట్ వేసింది. A3 HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 కి యూకేకు చెందిన FUO సంస్థపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల అక్రమంగా నిధులు బదిలీ చేసినట్లు ఛార్జ్ షీట్లో తెలిపింది ఏసీబీ. 2023 అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు 55 కోట్లు బదిలీ చేసినట్లు ఏసీబీ చెప్పింది. రేసింగ్ నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు, దీంతో రాజకీయ ప్రయోజనం పొందినట్లు ఏసీబీ గుర్తించింది.